శివాయ విష్ణు రూపాయ శివారూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ హృదయం శివ. ముందు వీడియోలో సిరిప్పుల నాయనార్ గురించిన కథను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో చిరుతొండ నాయనార్ ఈయన గురించిన కథను తెలుసుకుందాము. ఈయన 36 నాయనారు. ఏమి అదృష్టం చేసుకుందో ఏమో కానీ భరతఖండం అనేక దైవాల నిలయమై, అనేక పుణ్యనదులకు ఆలవాలమై, విశేషమైన పర్వతాలకు పాదపాలకావాసమై వేణూళ్ళుకుంది. అందులోనూ విశేషించి దక్షిణ భారత పథంలో శిఖరాయమానమైంది చోళదేశం. ఇక్కడ పైరు పంటలకు లోటు ఉండదు, కరువు కాటకాలకు చోటుండదు. అలాంటి దేశంలో తిరుచెంగాటంగుడి అనే గ్రామం. అవడానికి గ్రామమే అయినా ఆగ్రహానుగ్రహాలకు నిలయుడైన పరమేశ్వరునికి సుక్షేత్రమై అలరారుతోంది. అంతటి మహిమాన్వితమైన ఆ గ్రామంలోని ఒక బ్రాహ్మణ వంశంలో పరంజ్యోతి అనే విప్రుడు ఉండేవాడు. విప్రోత్తముడు కావడంతో సహజంగానే దయాగుణం ఉన్నవాడు. అందులోనూ ఇతను సకల జీవులపైన ఎంతో ఆదరంగా ఉండేవాడు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, కల్పం, నిరుక్తం ఈ 6 షట్శాస్త్రాలు. వీటిని నేర్చినవాడే పండితుడు. అయితే ఇతడు చిన్నతనంలోనే ఈ షట్శాస్త్రాలతో పాటు ఆయుర్వేదం, యుద్ధ విద్యల్లో కూడా నైపుణ్యం సంపాదించాడు. అంతేకాదు గజ, అశ్వారోహణాది విద్యలను కూడా అపారమైన ప్రజ్ఞాపాఠవాలతో సకల శాస్త్రాలు అలవర్చుకున్నాడు. ఊరికే వాటిని నేర్చుకోవడమే కాదు, వాటిలోని సారాన్ని కూడా అర్ధ పరమార్థాలతో వివరణాత్మకంగా విప్పి చెప్పగల అనుభవాన్ని కూడా సంపాదించాడు. వీటన్నింటి పారమార్థం సత్యం శివమని తెలుసుకొని అన్నింటికీ మూలం శివపాద పద్మ సేవగా భావించాడు. నీరు పల్లానికే వెడుతుందన్నట్టు అతని భావం కూడా భవానీపతి చరణార విందాలపైనే ఉండేది. దాంతో ఎంతమంది శివభక్తులు ఏ సమయంలో వచ్చినా కాదనకుండా ఆదరించేవాడు. వారంతా తృప్తిపడేలా సేవించేవాడు. అయితే ఆ సమయంలో దేశాన్ని నరసింహవర్మ పల్లవుడు పాలిస్తూ ఉండేవాడు. పరంజ్యోతి వీరత్వాన్ని, ధైర్య సాహసాలను విన్న నరసింహవర్మకు అతన్ని కోరి పిలిపించుకుని సేనాధిపతిగా చేసుకున్నాడు. అతని సహాయంతో అనేక రాజ్యాల్ని జయించాడు. ఒకసారి పరంజ్యోతి చతురంగ సైన్యాలతో వాతాపిని జయించి నగరాన్ని నేలమట్టం చేశాడు. ఆ రాజ్యంలో ఉన్న రత్నరాసులున్న కోశాగారాన్ని తన పరం చేసుకున్నాడు. అలాగే అతని బలాన్ని, బలగాన్ని కూడా ఆ రాజు పల్లవరాజు వశం చేశాడు. పల్లవరాజు విజయాలకు శివభక్తాగ్రేశ్వరుడైన పరంజ్యోతి సహకారమే కారణమని అక్కడి వారందరూ అనుకుంటూ ఉండేవారు. రాజు పరంజ్యోతి వంటి గొప్ప శివభక్తుణ్ణి ఇలా హింసాత్మక చర్యలకు ప్రేరేపిస్తూ యుద్ధాలు చేయించడం మహాపాపమని పశ్చాత్తాపపడ్డాడు. పరమేశ్వరునితో స్వామి నన్ను మన్నించు అంటూ వెంటనే పరంజ్యోతి పాదాలపై పడి నమస్కరిస్తూ నా దోషాల్ని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు పరంజ్యోతి, రాజా మీరు చేసిన పనిలో ఏ దోషమూ లేదు. సేనాధిపతి ఏం చెయ్యాలో ఆ పనినే నా చేత చేయించారు, ఇందులో తప్పేముందన్నాడు. పల్లవరాజు అతనికి అనేక మడిమాన్యాలు సమర్పించి అయినా సంతృప్తి పడకుండా సకల సంపదలు అతనికి ఇచ్చివేసి, మహాత్మా నీ శివసేవా దీక్షా విధానాన్ని తెలియలేక నిన్ను నా సేవకునిగా వినియోగించుకున్నాను. ఇక నుంచి మీరు మీ శివసేవ చేసుకుంటూ మమ్మల్ని, దేశాన్ని ఉద్ధరించండని వేడుకున్నాడు. దాంతో పరంజ్యోతి రాజు అనుమతితో స్వస్థలమైన గణపతీశ్వరానికి వచ్చి అక్కడ ఇదివరకటిలా శివసేవలో నిమగ్నమయ్యాడు. శివసేవతో పాటు నిత్య విధులు కూడా క్రమం తప్పకుండా నిర్వర్తిస్తూ ఊరివారందరితో మంచివాడనిపించుకుంటున్నాడు. కొన్నాళ్ళు గడిచాయి. తనకు అనుకూలమైన, ముఖ్యంగా శివభక్తురాలైన ఒక యువతీలలామను వివాహం చేసుకొని ఆమెతో ధర్మం తప్పకుండా కాపురం చేస్తున్నాడు పరంజ్యోతి. ఆ ఇల్లాలి పేరు తిరువెంకాట్టునంగై. ఈమె కూడా భర్త మాదిరిగానే పతిసేవ చేసుకుంటూ శివసేవలో కూడా తరించేది. పరంజ్యోతి ప్రతిరోజు శివభక్తులకు భోజనం పెట్టకుండా తానేనాడు భుజించేవాడు కాడు. దీన్ని ఒక నియమంగా పెట్టుకున్నాడు. దాంతో అతన్ని అక్కడి వారంతా చిరుతొండడు అనే పేరుతో వ్యవహరించేవారు. అతను శివభక్తులకు ఆహారం పెట్టే సమయంలో నవకాయ పిండి వంటలతో సంతృప్తిగా పెట్టేవాడు. ఎంతో రుచికరమైన ఆహారాన్ని పెడుతున్నందుకు వచ్చిన వారంతా ఇతన్ని దీవించి వెడుతూ ఉండేవారు. రోజురోజుకు భక్తుల సంఖ్య ఎక్కువ అవుతూ వచ్చింది. రోజులు 3 భక్తులు 6 విస్తళ్ళు మాదిరి సంతృప్తిగా సాగిపోతున్నాయి. అయితే చిరుతొండని మదిని ఒకటే ఆలోచన. పరమేశ్వరుని దయాకటాక్షంతో ఏ లోటు లేకుండా రోజులు గడుస్తున్నా సంతానం లేకపోవడం మోపలేని లోపంగా ఒక పక్క బాధిస్తోంది. ఒక్క నలుసు నిమ్మని నాగేశ్వరుణ్ణి వేడుకున్నాడు చిరుతొండడు. అతని మొర ఆలించాడు ఆదిదేవుడు. ఇలాగే చిరుతొండడు గణపతీశ్వరుని సేవిస్తుంటే ఒక శుభముహూర్తంలో ఉమాపతి అనుగ్రహంతో నంగై గర్భం ధరించింది. 9 మాసాలు నిండాయి.
ఒక మంచి శుభలగ్నంలో ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. ఇక కలగడనుకున్న తరుణంలో ఈశ్వర కటాక్షంతో పుట్టిన పసికోనను చూసి పరంజ్యోతి దంపతులు మహదానంద భరితులయ్యారు. బంధుమిత్రులు ఆనందించారు. ఈ శుభ సమయంలో లోభిత్వం చూపించకుండా అనేక దానాలు చేశాడు. జాతకర్మాదులను జరిపించాడు. శీరాల దేవుడు అని పేరు పెట్టారు. రోజులు ఆవగింజల్లా జారిపోతున్నాయి. శీరాల దేవుడు శుక్లపక్ష చంద్రుని చందాన దినదిన ప్రవర్ధమానుడై తల్లిదండ్రులకు బంధుజనానికి ముచ్చట కొలుపుతున్నాడు. ఒకరోజు చిరుతొండడుండే ఆ ఊరికి వీరి అదృష్టం పండినట్టు చిరుజ్ఞాన సంబంధుడు వచ్చాడు. శీర్గాలి బాలుడు వస్తున్నాడని విని ఊరంతా పొక్కిపోయింది. చిరుతొండడు ఆ మహాభక్తునికి ఎదురు వెళ్ళి తన ఇంటికి తీసుకువచ్చి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి సత్కరించాడు. అప్పుడు సంబంధారు చిరుతొండని ఆతిథ్యానికి పొంగిపోతూ అతని ఇంట్లోనే కొన్నాళ్ళు ఉండిపోయాడు. అనంతరం సంబంధుడు తీర్థయాత్రాభిలాషి అయి బయలుదేరాడు. చిరుతొండడు మాత్రం తన విధులను తాను నిర్వహించుకుంటూ ఉండిపోయాడు. ఇదిలా ఉండగా పరమేశ్వరుడు చిరుతొండని భక్తిని లోకానికి మరింత తెలియచేద్దామని భావించాడు. చిరుతొండడు వచ్చిన భక్తులందరికీ నవకాయ పిండి వంటలతో భోజనం పెడతాడన్న విషయం కైలాసం వరకు చేరుకుంది. దాంతో సాక్షాత్తు కైలాసనాథుడే ఇతని సేవానిరతిని సత్యదీక్షను పరీక్షిద్దామని భైరవజంగం వేషధారి అయి భూలోకం వచ్చాడు. జంగం వేషానికి తగినట్టు అలంకరించుకుని తటిల్లతలా మెరుస్తూ కనిపించే చంద్రరేఖతోనూ సూర్యచంద్రాగ్నుల కాంతితో వెలిగిపోతున్న మోముతోనూ చెవులకు వేలాడుతున్న ఇంతెంత రుద్రాక్షలతో గరళకంటుని నల్లని గజచర్మధారుడై కపాలమాలనే జయమాల తీరులో గల్లు గల్లుమంటుంటే చిరుతొండని ఇంటికి సమీపించాడు. ఎడమ చేతిలో త్రిశూలం, కుడి చేతిలో డమరకం పట్టుకొని భైరవ జంగమ రూపుడై శివుడు చిరునవ్వులు చిందిస్తూ ముల్లోకవాసులు కీర్తిస్తుంటే ద్రవిడ దేశంలోని తిరుచాంగట్టాం గుడి చేరుకున్నాడు. వీధిలోని వారిని పిలిచి చిరుతొండని ఇల్లు ఎక్కడా అని తెలుసుకుని అతని ఇంటికి వెళ్ళి ఎంతమంది భక్తులు వచ్చినా కాదనకుండా భోజనం పెట్టే చిరుతొండని ఇల్లు ఇదేనా అని ప్రశ్నించాడు. చిరుతొండని భార్య నంగై, అయ్యా, మా యజమాని ఆతిథ్యానికి అతిథుల కోసం వెతకబోయాడు. కొంచెం సేపట్లో వచ్చేస్తారు. లోపలికి వచ్చి సేద తీరండని విన్నవించుకుంది. అందుకు ఆ వేషధారి స్త్రీలున్న చోట నేను ఉండను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోబోయాడు. అతను ఎక్కడ వెళ్ళిపోతాడో అని భయంతో, అయ్యా, నా నాథుడు మీ బోటి భక్తుల కోసమే వెళ్ళాడు. పంక్తిలో భక్తులు లేకుండా ఆయన భుజించడు. నేడు అదేమి శాపమో గాని ఒక్క భక్తుడు కూడా ఆతిథ్యానికి రాలేదు. కాబట్టి దయుంచి కొద్దిసేపు మీరిక్కడే సేద తీరమని మరీ వేడుకుంది. భైరవజంగముడు ఆ కాంతను చూసి, అమ్మా, నేను ఉత్తర దేశవాసిని. చిరుతొండని చూద్దామని వచ్చాను. అతడు లేని సమయంలో నేను అతనింటిలో ఉండలేను. కాబట్టి ఊరి గణపతీశ్వరుని ఆలయం వెనుకనున్న మందార చెట్టు వద్ద ఉంటానని చెప్పి వెళ్ళిపోయాడు. చిరుతొండడు భక్తులను వెతికి వేసారి అలసి ఎక్కడా లభ్యం కాక విచారిస్తూ ఇంటికి తిరిగి వచ్చి భార్యకు విషయం చెప్పి దుఃఖించాడు. దాంతో ఆమె భైరవజంగముని రాక తెలియచేసి అతను ఎక్కడుంటాడో చెప్పి అక్కడకు వెళ్ళి ఆహ్వానించి రమ్మని భర్తను పంపించింది. వెంటనే చిరుతొండడు ఆనందంతో భార్య చెప్పిన స్థలానికి పరుగున వెళ్ళి జంగమదేవర్కు నమస్కరించి అక్కడ వినయ విధేయులతో నిలుచున్నాడు. జంగమదేవర్ అతన్ని చూసి, చిరుతొండడువు నీవేనా అని అడిగాడు. అందుకు చిరుతొండడు, అయ్యా, విభూతిదారులను కీర్తించే అర్హత కూడా లేనివాణ్ణి. ఇక్కడి భక్తులు నన్ను ఆ పేరుతో వ్యవహరిస్తున్నారు. మీరడిగిన పేరు కలవాణ్ణి నేనే. నా దురదృష్టమేమో కానీ నేడు ఒక్క అతిథి కూడా లభ్యం కాలేదు. నా వ్రతానికి ఆటంకం కలిగేలా ఉంది. అదేమి చిత్రమో కానీ నా పూర్వజన్మ సుకృతం వల్ల మిమ్మల్ని చూడగలిగాను. మీరు దయతలిచి నా ఇంటిని పావనం చేస్తే నా జన్మ ధన్యమవుతుంది అని విన్నవించుకున్నాడు. కపటవేషధారైన కపర్ధి, భక్త, నేను ఉత్తరాదివాసిని. కేవలం నిన్ను చూద్దామని వచ్చాను. నాకు ఆహారం పెట్టడం నీ వల్ల కాదన్నాడు. అందుకు ఆ చిరుతొండడు, అయ్యా యోగివరేణ్య, మీకు ఏం కావాలో దయతో తెలియచెయ్యండి. దాన్ని ఎంత కష్టమైనా తీసుకువచ్చి మీ ముందు ఉంచుతాను. మీ వంటి అరుదైన భక్తులు లభించడం దుర్లభం అని ప్రార్థించాడు. అప్పుడు ఆ జంగమదేవర చిరుతొండని చూసి, ఓయి, నేను 6 నెలలకోసారి నరపసుపు మాంసంతో భుజిస్తాను. ఒకవేళ అది లభ్యం కాని పక్షంలో తిరిగి 6 నెలల వరకు నిరాహారంతోనే గడిపేస్తాను, కానీ దొరికిన దాంతో కడుపు నింపుకోను అని చెప్పాడు. జంగం మాటలు విన్న తొండడు, దేవరాన్, నాకు 3 విధాలైన పశువులున్నాయి. వాటిలో మీరేది కోరుకుంటే దాన్ని కోరుకోండి. దాంతోనే వండి పెడతాను అని చేతులు జోడించి తెలియజేశాడు. తొండని దాస్యభావానికి మెచ్చిన జంగముడు, దాసా, నేను కోరింది నరపశువు. అది కూడా కేవలం 5 ఏళ్ల వయసున్నవాడై
ఏ విధమైన అవయవలోపం లేనివాడై ఉండాలి. మరో విషయం, మీరు ఎంత మాత్రం ఏడవడం కానీ బాధపడడం కానీ చెయ్యకూడదు. నవ్వుతూ సంతోషంతో నాకు వండి పెట్టాలి, గుర్తుంచుకో అన్నాడు జంగమదేవర. అందుకు చిరుతొండడు ఆనందంగా మీరు అంగీకరించడమే మాకు మహాప్రసాదం అనుకుంటూ వెళ్ళబోయాడు. అందుకాతడు, దాసా, అతనికి ఒక్కడే కుమారుడై ఉండాలి. తల్లి ఆనందంతో బాలుణ్ణి పట్టుకొని ఉండగా తండ్రి ఆ బాలుణ్ణి నవ్వుముఖంతో ఖండించాలి. తల్లి ఆ మాంసం ముక్కల్ని స్వహస్తాలతో వండి వడ్డిస్తే నేను భుజిస్తానన్నాడా జంగమయ్య. అందుకా చిరుతొండడు, మహాత్మా, మీరు తింటానంటే మీరు కోరినట్టు వండి వడ్డించేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నాడు తొండడు. అక్కడ ఇంటి వద్ద పతివ్రతాతిలకమైన నంగై భర్త రాక కోసం ఎదురు చూస్తూ వాకిలి గుమ్మం వద్ద నిలుచుని ఉంది. సంతోషాతిశయంతో వస్తున్న భర్తకు ఎదురు వెళ్ళి, నాథా, ఆ జంగమదేవర ఏమన్నారు అని ఆతృతగా అడిగింది. అందుకాయన, దేవి, ఉన్నత కులానికి చెంది ఏకపుత్రుడై ఉన్నవాడు, అవయవలోపం లేనివాడై ఉన్న బాలుణ్ణి జంగమయ్య కోరుకున్నాడు. వారి ఒకే ఒక్క బాలుణ్ణి అతని తల్లి పట్టుకుని ఉన్న సమయంలో ఆ బిడ్డ తండ్రి ఎంతమాత్రం బాధపడకుండా ముక్కలు ముక్కలుగా చేసి చంపి ఆ మాంసంతో తనకు వండి వడ్డిస్తే ఆయన భుజిస్తారట. ఇదంతా సంతోషంతో నవ్వుతూ చెయ్యాలట అని భార్యకు వివరించాడు. అందుకు భార్య చిరునవ్వుతో, నాథా, ఇంకా ఆలస్యం ఎందుకు? మనకు కుమారుడు ఉన్నాడు కదా, అతన్నే ఆ మహాపురుషునికి వండి వడ్డిద్దాం అంది. భార్య మాటలకు సంతోషిస్తూ బాలుణ్ణి గురుకులం నుండి తీసుకురావడానికి వెళ్ళాడు చిరుతొండడు. వెంటనే కుమారుణ్ణి చూసి, నాయనా, ఇంటికి పోదాం పదా అంటూ చెయ్యి పట్టుకుని తీసుకువచ్చాడు. లోపల దుఃఖం సముద్రమై ఉప్పొంగుతోంది. అయినా దాన్ని చెలియలి కట్టదాటి పైకి రానియడం లేదు. కంటి రెప్పల మధ్యే కన్నీటి సంద్రాన్ని దాచి కుమారుణ్ణి భార్యకు అప్పగించాడు. ఆమెది అదే పరిస్థితి. అయినా ఎంత మాత్రం బాధను కనిపించనీయకుండా శిరస్సు ముద్దాడి అలంకరించి తిరిగి భర్త చేతికి అప్పగించింది. తల్లిదండ్రుల భావాన్ని తెలుసుకున్నాడు కుమారుడు. అయినా ఆ చిన్నారి కూడా ఎంత మాత్రం బాధపడకుండా వారికి సహకరించాడు. భార్య చిన్నారిని గట్టిగా పట్టుకుంటే భర్త కత్తితో కుమారుణ్ణి ఏమాత్రం బాధ లేకుండా ఉన్నట్టు ప్రవర్తిస్తూ లోపల సముద్రాలు పొంగుతున్నా పైకి చిరునవ్వులు చిందిస్తూ బాలుని శిరస్సు ఖండించాడు. భార్య నంగై కుమారుని శిరస్సును మాత్రం వండకుండా మిగిలిన అవయవాలతో వేర్వేరు విధాలుగా రుచిగా శాకాలు తయారు చేసింది. శిరోమాంసం తినేందుకు అనువు కాదని దాన్ని మాత్రం దాసి చందనకు ఇచ్చింది. భర్తతో, నాథ, వంట సిద్ధంగా ఉంది, అతిథి దేవరను ఆహ్వానించమని చెప్పింది. వెంటనే చిరుతొండడు ఆలయానికి వెళ్ళి జంగమయ్యకు మొక్కి, అయ్యా, మీ పదదాసుణ్ణి మన్నించి భోజనానికి రండి అని ఎంతో వినయంతో ఆహ్వానించాడు. ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు. నంగై భైరవస్వామికి ఎదురు వచ్చి సుగంధ ద్రవ్యాలతో అలంకరించిన గదిలోకి తీసుకువచ్చి ఆసనంపై కూర్చోపెట్టింది. చిరుతొండడు అతిథి పాదాలు కడిగి పాదోదకాన్ని తలపై చల్లుకొని ఇల్లంతా పవిత్ర జలాన్ని చల్లాడు. పుష్పాలతో దేవరను పూజించి ధూపదీపాలు సమర్పించి విస్తరివేసింది. అయ్యా, మీకు ఏ క్రమంలో వడ్డించాలో తెలియజేసి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యండని ప్రాధేయపడింది నంగై. అందుకు అతడు, అమ్మా, అన్నంతో పాటు మధుర పదార్థాలను ఒక్కొక్కటిగా వడ్డించమన్నాడు. ఆమె ముక్కాలిపీటపై తెల్లని వస్త్రం పరిచి అతడు చెప్పిన విధంగానే అన్నాన్ని, పదార్థాల్ని, నరమాంసాన్ని వడ్డించింది. నేను చెప్పినట్లే నరపశువు అవయవాలన్నింటినీ రుచికరంగా తయారు చేశావా అని అడిగాడు. అందుకాయమ్మ, స్వామి, ఒక్క శిరోమాంసం తప్ప మిగిలినవన్నీ వండి వడ్డించాను అని జవాబిచ్చింది. అప్పుడు ఆ కపట జంగమయ్య శిరస్సు కూడా వడ్డించు, భుజిస్తానన్నాడు. వెంటనే దాసి చందన, అమ్మా, భయపడకండి, ఇదిగో శిరోమాంసం వండి సిద్ధంగా ఉంచానంటూ అందించింది. అంత సంతోషంతో ఆ మాంసాన్ని జంగమయ్యకు వడ్డించింది నంగై. అప్పుడు జంగమదేవర చిరుతొండని చూసి, నేను ఒక్కడే భుజించలేను, ఎవరైనా మరో శివభక్తుడుంటే పిలు, అతనితో కలిసి తింటానన్నాడు. చిరుతొండడు ఎవరైనా వస్తారేమో అని వీధిలోకి చూశాడు, కానీ ఎవ్వరూ కనిపించలేదు. స్వామి, క్షమించండి, ఎక్కడా వేరే భక్తులెవ్వరూ లభ్యం కాలేదన్నాడు దీనంగా. ఆ కపటశంకరుడు, నీకంటే మించిన శివభక్తుడెవరున్నారు, నువ్వే నాతో కలిసి తిను అంటూ ఇల్లాలితో, అమ్మా, ఇతనికి కూడా మరో విస్తరి వేసి అన్నం వడ్డించి నా ఆకులోని పదార్థాలను కొంచెం తీసి అతనికి వెయ్యి అన్నాడు. ఆమె ఆ విధంగానే చేసింది. చిరుతొండడు అతిథికి ఎక్కడ ఆలస్యం అవుతుందోనని గబగబా తినబోయాడు. అప్పుడు జంగమయ్య అతన్ని ఆపి, 6 నెలలకోసారి తినే నాకు తొందర లేదు, అంత తొందరెందుకు ఆగమంటూ తొండన్ని తినకుండా ఆపి, నీకు కుమారుడుంటే పిలు, అతని కూడా మనతో కలిసి తింటాడన్నాడు. చిరుతొండడు ఏమిటి పరీక్ష అనుకుంటూ, అయ్యా, క్షమించండి,
నా కుమారుడు రాలేని స్థితిలో ఉన్నాడు, మీరు భుజించండని వేడుకున్నాడు. అంత జంగమయ్య పట్టుబడుతూ నీ కుమారుడు రాందే నేను ఆహారం స్వీకరించను అని మొండికేశాడు. దాంతో అతిథి సేవకు ఆలస్యమవుతోందని భావించి భార్యతో నంగై కుమారుణ్ణి పిలవమని చెప్పాడు. నంగై పతిమాట శిరసావహిస్తూ ఈశ్వరుణ్ణి ధ్యానించి, నాయనా శ్రీరాలా, రా తండ్రి, శివభక్తుడు నీతో కలిసి భుజిస్తానని అంటున్నారు, త్వరగా రా నాయనా అంటూ గట్టిగా పిలిచింది. అప్పుడు మృత్యుంజయుని కరుణాకటాక్షంతో ఇంతకు ముందు తల్లిదండ్రుల చేతిలో ఖండాలుగా మారిన శ్రీరాల కుమారుడు సజీవుడై వీరి కళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎప్పుడైతే కుమారుడు ప్రాణాలతో ఇక్కడకు వచ్చాడో అప్పుడే ఇక్కడ కపటజంగమయ్య మాయమయ్యాడు. ఆకులో పదార్థాలు మాయమయ్యాయి. అతిథి ఆహారం స్వీకరించకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడంటూ చిరుతొండడు కంగారుగా అక్కడంతా వెదికాడు. భక్తుని నిష్కల్మషమైన భక్తి ప్రపత్తులకు సాహసానికి పరవశించి పరమశివుడు భవానీ కుమారస్వామి సహితంగా ఆకాశ వీధిలో ప్రత్యక్షమయ్యాడు. దేవగంధర్వ విద్యాధరాదులు కీర్తిస్తుంటే చిరుతొండనికి దర్శనమిచ్చి ఉమాకుమార సహిత మహేశ్వరుడు దాసి చందనతో సహా చిరుతొండని కుటుంబానికి అంతటికీ మోక్షాన్ని ప్రసాదించాడు. వారందరినీ తన వెంట కైలాసం తీసుకువెళ్ళాడు. విన్నారు కదండి చిరుతొండ నాయనార్ కథని. మరొక వీడియోలో చేరమాన్ పెరుమాల్ నాయనార్ ఈయన గురించిన కథను తెలుసుకుందాము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.